మంచి కాలేజ్ చూపించడానికి విజయవాడకు వచ్చాను. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత దాని గురించి తీసుకోవాల్సినటువంటి చర్యలపై మేధోమథనం కూడా జరుగుతోంది. ఐ డ్రీమ్లో మేము ఫర్ ద ఫస్ట్ టైం పాలిటెక్నిక్ కాలేజ్ గురించి చూపించబోతున్నాం. ఇంజనీరింగ్ బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటాము. ఎంపీసీ తీసుకోవచ్చు, బైపీసీ తీసుకోవచ్చు. వై పాలిటెక్నిక్? బీటెక్లో ఇంటర్ చదివి వచ్చిన వాళ్ళకంటే డిప్లొమా చదివి వచ్చిన వాళ్ళకి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. స్టడీ అవర్స్ కానీ కేరింగ్ కానీ ఏ కాలేజ్లో ఇంత కేరింగ్ అయితే తీసుకోవాలి. మనకి 24 అవర్స్ చైర్మన్ సార్ గైడెన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మా కాలేజీలో వచ్చేసి బబుల్ గమ్స్ కూడా అలౌ అవ్వలేదు. నో మోర్ కంప్లైంట్స్, అసలు ఏవీ లేవు ఇక్కడ. జీరో కంప్లైంట్స్. ఫస్ట్ పిల్లలకి ఎవరికైనా ఒక హాస్టల్లో ఉన్నారంటే హోమ్ సిక్ స్టార్ట్ అయ్యేది ఫుడ్ దగ్గర నుంచే. ఫుడ్ గురించి మాత్రం ఎట్లాంటి డోకా ఉండదు మేడం కాలేజ్. ఓకే, మా చైర్మన్ సార్ కూడా అంతే సార్. యాజ్ లైక్ పేరెంట్ ఆయన ప్రతిరోజు వచ్చి చూసుకుంటారు, క్లీన్నెస్ చూసుకుంటారు, నీట్నెస్ చూసుకుంటారు. పెళ్ళిలో ఎలాంటి ఐటమ్స్ పెడతారో 6-7 ఐటమ్స్ అలా ఉంటుంది. అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ కాయిన్ బాక్స్ లాగా ఉండేది. ఒక స్టూడెంట్కి వచ్చేసరికి 2 పేరెంట్స్ అండ్ ఒక గార్డియన్. వేరే వాళ్ళు ఎవరికి కాల్ చేయడానికి కూడా ఆ కార్డ్ అనేది యూస్ఫుల్ ఉండదు. వీళ్ళని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ కరికులం కావచ్చు, లేకుంటే మీరు ఉన్నటువంటి సిస్టమ్స్, కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ కూడా ఎలా మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు? ఇప్పుడు పైథాన్ కానీ, డబ్ల్యూటీ కానీ, ఏఐ కానీ, క్లౌడ్ కానీ ఏవైనా చూసుకుంటే లాంగ్వేజెస్ కరికులం బేస్డ్ కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తాం. వెరీ హైజీనిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను ఏదో ఒక కాలేజ్ దగ్గరకు వచ్చాను అనేది అర్థమైపోతుంది కదా. ఎస్, కరెక్ట్గా మీ అంచనాలన్నీ కరెక్టే. నేను మీకు ఒక మంచి కాలేజ్ చూపించడానికి విజయవాడకు వచ్చాను. అందులో కూడా ఇప్పుడు మారుతున్నటువంటి కాంపిటీషన్ అనాలా, వస్తున్నటువంటి ఛాలెంజెస్ అనాలా, లేకుంటే ట్రెండ్ ఏఐతో కంప్లీట్గా మారిపోతుంది. కాబట్టి మనం ఇంతకాలం మనం చూస్తూ వచ్చినటువంటి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజెస్లు, వాటికి సంబంధించినటువంటి కోర్సులు, ఇవన్నీ కాకుండా ఎంటైర్లీ న్యూ కాన్సెప్ట్. న్యూ కాన్సెప్ట్ అంటే న్యూ కాన్సెప్ట్ కాదు, ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్కి తగ్గట్టుగా పేరెంట్స్ పిల్లలని ట్యూన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఛాలెంజెస్, ఈ కాంపిటీషన్కి తగ్గట్టుగా ఉండేటువంటి ఒక కోర్స్ గురించి వివరించడానికి నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా కోర్స్ ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద ఎందుకు ఫోకస్ పెడుతోంది, మనం ఆ కోర్స్లో జాయిన్ చేయాలని పిల్లల్ని ఎందుకు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. నాతో పాటుగా రండి, నేను మీకు అన్నీ చూపిస్తాను, వివరంగా మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రపంచం విపరీతంగా మారిపోతుంది. ఎవ్రీడే లేటెస్ట్ టెక్నాలజీ వస్తోంది. అందులోనూ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత వృత్తి నిపుణులతో పాటుగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ప్రొఫెషనల్స్ ఉన్నారో, వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఆ టైంలోనే ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ చేసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఒక క్రాస్ రోడ్స్లో ఉంటారు. వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ స్కిల్ బేస్డ్గా, ప్రొఫెషనల్ బేస్డ్గా ఉండేటువంటి కోర్సెసే జాయిన్ అవ్వాలి, వాటికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ మెల్లిమెల్లిగా పెరుగుతోంది. అందులో భాగంగా 2013లోనే ఆ దిశగా ఆలోచించినటువంటి శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి మనం వచ్చాం. యాక్చువల్గా శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఒక స్కిల్ బేస్డ్గా ఉంటుంది. అందులో
వృత్తి నైపుణ్యం పెంచడంతో పాటుగా మేధోపరంగా అండ్ సామాజిక బాధ్యత కలిగినటువంటి కోర్సులు ప్రపంచవ్యాప్తంగా మనం పోటీ పడే సాంకేతిక నిపుణులని తయారు చేయడమే శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ విజన్ అండ్ మిషన్. అందులో భాగంగానే ప్రస్తుతం మారుతున్నటువంటి టెక్నాలజీ అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత దాని గురించి తీసుకోవాల్సినటువంటి చర్యలపై మేధోమథనం కూడా జరుగుతోంది. అందులో పర్టికులర్గా ఇప్పటిదాకా ఐ డ్రీమ్లో మేము ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి లేకపోతే మెడికల్ కాలేజెస్ గురించి చూపించాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాలిటెక్నిక్ కాలేజ్ గురించి చూపించబోతున్నాం. అదే శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ కలవపాముల విజయవాడలో ఉంది. మార్కెట్ అంతా డిమాండ్ అండ్ సప్లై బేసిస్గానే కోర్సెస్ అనేవి ఉంటాయి. బట్ ఇప్పటిదాకా మనం చూసింది డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువగా ఉన్నటువంటి కోర్సెస్ చూసాం. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ కావచ్చు, ట్రెండ్లో డిమాండ్ అనేది విపరీతంగా ఉంది, బట్ సప్లై చాలా 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 తక్కువ ఉన్నటువంటి కోర్సెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందులోనూ పర్టికులర్గా శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద టాప్ అండ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్. ఎట్ ద సేమ్ టైం ఇటు పేరెంట్స్ అటు స్టూడెంట్స్ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి పర్టికులర్గా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ముందు ఒక డిస్కషన్ వస్తుంది. యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూషన్లో ఏముంది, ఏ కోర్సెస్ ఉన్నాయి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు స్టూడెంట్స్ అండ్ శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ వెంకటరమణ గారు కూడా. వెల్కమ్ Hello, నమస్తే. వెల్కమ్ నమస్తే. సో శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్, ఫీచర్స్ మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఇది డే స్కాలర్ అండ్ రెసిడెన్షియల్గా కూడా ఉంది. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు మనం పరిచయం చేసుకున్నటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ వెంకటరమణ గారి ఫ్యామిలీ కూడా ఇదే క్యాంపస్లో ఉంటుంది. 24/7 వాళ్ళతోనే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ అప్పుడు కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు సేఫ్టీ ఉందా అనేది, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉంటుందా, ఈ 2 క్వశ్చన్ మార్క్స్ అయితే పేరెంట్స్కి అన్నీ ఉంటాయి. మనతో పాటుగా ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇక్కడ శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, రిగ్రెట్స్ ఉన్నాయా, అండ్ ఫ్యూచర్ ఎంత ప్రామిసింగ్గా వాళ్ళకి కనిపిస్తోంది. హలో అమ్మా. హాయ్. హలో. ఫస్ట్ నేను నీతో స్టార్ట్ చేస్తాను. నీ పేరేంటి? జూహీ సానియా మ్యామ్. జూహీ. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఫ్రమ్ తిరుపతి డిస్ట్రిక్ట్ మ్యామ్. తిరుపతి నుంచి విజయవాడకు వచ్చావు. Yes, ma'am. ఇక్కడ ఎలా అనిపిస్తోంది ఇది? ఈ క్యాంపస్లో చేయడం నాకు చాలా బెనిఫిట్ అయింది మ్యామ్. అంటే గర్ల్స్ యొక్క సెక్యూరిటీ కానీ స్టడీ పరంగా కానీ ఇక్కడ చూస్తే అంతా ఆల్ గుడ్ మ్యామ్. ఓకే. మా పేరెంట్స్ కూడా ఫస్ట్ నేనే చెప్పాను మ్యామ్ ఈ కాలేజ్ గురించి. మా పేరెంట్స్ ఎలా తెలుసు నీకు? అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే నాకు ఈ కాలేజ్ గురించి తెలిసింది మ్యామ్. మా పేరెంట్స్కి చెప్తే అమ్మో ఇంత దూరమా అన్నారు మ్యామ్. కానీ ఒక్కసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి చైర్మన్ సార్తో మాట్లాడిన తర్వాత మా పేరెంట్స్కి ఒక ధైర్యం వచ్చింది మ్యామ్. మా పాప ఇక్కడ బాగుంటుంది, మా పాప యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని అలా చేర్పించారు మ్యామ్ ఇక్కడ. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది నీకు? వాళ్ళకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది, బట్ నీకు కూడా అదే కాన్ఫిడెన్స్, ధైర్యం వచ్చిందా? ఫస్ట్ అంటే కొన్ని డేస్ ఇంటిని మిస్ అయ్యాను, కానీ తర్వాత చైర్మన్ సార్ సపోర్ట్ వల్ల ఆ రిగ్రెట్ ఏం లేదు మ్యామ్. అంటే ఒక హోమ్లీ ఫీలింగ్ లాగా చూసుకున్నారు మ్యామ్ మమ్మల్ని. ఓకే. సో నీ పేరేంటమ్మా? తనకి నా పేరు మాధురి మ్యామ్. మాధురి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ మ్యామ్. ఓ, కాకినాడ Yes, నుంచి ma'am. ఇక్కడికి వచ్చావు. ఎంత వచ్చింది నీకు 10th పర్సెంటేజ్? 552 మార్క్స్ మ్యామ్. 600కి. Yes, ma'am. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే కోర్స్ కావాలి, పాలిటెక్నిక్లోనే జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీకు ఇంజనీరింగ్ బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటాము. ఎంపీసీ తీసుకోవచ్చు, బైపీసీ తీసుకోవచ్చు. వై పాలిటెక్నిక్? అంటే టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటుంది మ్యామ్. బీటెక్లో ఇంటర్ చదివి వచ్చిన వాళ్ళకంటే డిప్లొమా చదివి వచ్చిన వాళ్ళకి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకంటే మేము కొంచెం బెటర్గా చేయగలమని మా ఫీలింగ్ మ్యామ్. సో నాకు చెప్పారు మీరు ఈ కాలేజ్లో టాపర్స్ అనేది. ఎలా అనిపించింది 10th క్లాస్ నుంచి పాలిటెక్నిక్ వచ్చిన తర్వాత ఈ 3 years కోర్స్ కంప్లీట్ చేస్తుంటే? చాలా బాగుంది మ్యామ్.
అంటే 10థ్లో ఏదో జస్ట్ నార్మల్గా అందరూ ఏమనేవారు అంటే తర్వాత మీరు ఇంకా చదవలేదు 10th అంటే అలా పాస్ అయిపోతారు అనేవాళ్ళు మ్యామ్. ఇక్కడికి వచ్చాక అంటే చాలా బాగా అనిపించింది మ్యామ్. ఇలా కూడా మనం చదవగలమా, ఇలా టీచర్స్ సపోర్ట్ అందరి సపోర్ట్తో చాలా బాగా చదవచ్చు అని మాకు అర్థమైంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మాధురి. ఐఎమ్ నవ్య మేడం. నవ్య, ఎక్కడి నుంచి వచ్చావు? ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. విజయనగరం నుంచి వచ్చావా? Yes, madam. విజయనగరం నుంచి విజయవాడ దాకా ఇక్కడ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది ఇంత దూరం? బ్రాంచ్ కోసం మేడం. ఏ బ్రాంచ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. అది ఇంజనీరింగ్ లో ఉంటుంది. ఇప్పుడు అంతా అది ఏఎంఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు. వై పాలిటెక్నిక్ ఇక్కడ నుంచి అటు వెళ్ళాలని ఎందుకు? అంటే ఇక్కడ ఉండే స్టడీ అవర్స్ మేడం మెయిన్లీ అయితే స్టడీ అవర్స్ అనేవి డిప్లొమాలోనే ఎక్కడ ఏ కాలేజ్లో ప్రొవైడ్ చేయట్లేదు మేడం, కానీ కాలేజ్లో మాకు స్టడీ అవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మేడం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది మేడం, అందుకని. సో పేరెంట్స్ హ్యాపీ అయినా విజయనగరం Yes, నుంచి మన madam. నవ్యను అంత దూరం పంపించాము అనేది? ఎస్ మేడం. బానే ఉందా? ఎస్ మేడం. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి కదా, అంటే ఈ ఏజ్కి అది కరెక్ట్ అనేది నా ఒపీనియన్ మేడం. అలాంటి డిసిప్లిన్ అవన్నీ Yes, కూడా madam. ఉండాలి కదా. ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలని తెలుస్తుంది మేడం. ట్రూ 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 ట్రూ. బెస్ట్ విషెస్ టు యూ నవ్య. అండ్ నీ పేరమ్మా? దివ్యశ్రీ మ్యామ్. దివ్య, ఎక్కడి నుంచి వచ్చావు? ఐఎమ్ ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్ మ్యామ్. పల్నాడు నుంచి ఇక్కడికి వచ్చావు. మనకి అక్కడ కూడా బోల్డ్ అన్ని పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 10th తర్వాత ఇటువైపు వెళ్ళాలి, ఇంత దూరం రావాలి అని ఎందుకు? జేపీకేపీ యూనిక్ కదా మ్యామ్, అన్నిటికంటే చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. స్టడీ అవర్స్ కానీ కేరింగ్ కానీ ఏ కాలేజ్లో ఇంత కేరింగ్ అయితే తీసుకోరు మ్యామ్. ఫుడ్ కానీ చాలా బాగుంటాయి. ఏమైనా డౌట్స్ వచ్చిన టీచర్స్ కేరింగ్ చాలా బాగుంటుంది. అందుకని అంత దూరం నుంచి వచ్చాము. సో ఇక్కడ ఫస్ట్ మీకు సేఫ్టీ అనేది ఉంది, కేరింగ్ ఉంది, లేకుంటే ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్యూచర్ సెక్యూర్డ్ గా ఉందని అనిపించిందా నీకు? ఎస్ మ్యామ్, ఖచ్చితంగా మ్యామ్. టెక్నికల్ నాలెడ్జ్ కూడా మేము నేర్చుకుంటాం ల్యాబ్స్లో. ప్రాజెక్ట్ వర్క్ కూడా మేము చేసాం 5th సెమిస్టర్లో. చాలా స్కిల్స్ అయితే మేము నేర్చుకున్నాం. సో ఇప్పుడు టెక్నాలజీ అంతా మారుతుంది, ట్రెండ్ మారుతుంది, ఛాలెంజింగ్ గా ఉంది మొత్తం ఫ్యూచర్ అంతా కూడా. రెడీయా? ఎస్ మ్యామ్. ఎస్, బెస్ట్ విషెస్ టు యూ దివ్య. థ్యాంక్ యూ మ్యామ్. నీ పేరమ్మా? వెంకటశేషు, వెంకటశేషు. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు డిస్టిక్. నెల్లూరు. ఎస్ మ్యామ్. నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చారు. Yes, ఈ కోర్స్ ఇప్పుడు మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత బోల్డ్ అన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, క్రాస్ రోడ్స్ లో ఉన్న ఫీల్ ఉంటుంది కదా. పాలిటెక్నిక్ అంటే ఎందుకు రావాలనిపించింది ఇటు? అంటే టెక్నికల్ ఇష్యూస్, అంటే టెక్నికల్ నాలెడ్జ్ వస్తుందని సెట్ అయిపోయాం. ఓకే, పేరెంట్స్ కి మీరు కన్విన్స్ చేశారా, పేరెంట్స్ మీకు చెప్పారా? అంటే పేరెంట్స్ ముందు కాలేజ్ గురించి ఇన్ఫార్మ్ చేశారు, నాకు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నాకు కాలేజ్ నచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. అది ఎందుకు నచ్చింది అని మీరు అనగచ్చు. ఎందుకంటే బీటెక్ కాలేజ్లో జాయిన్ అయితే, అంటే కొన్ని కాలేజీలు వచ్చి బీటెక్ డిప్లొమా 2 కంబైన్ అయి ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే బీటెక్ కాలేజ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతారు. అది ఇక్కడ ఏంటంటే ఓన్లీ డిప్లొమా అవ్వడం వల్ల జస్ట్ కేరింగ్, కాన్సన్ట్రేషన్ అన్ని మన మీదే ఉండడం వల్ల మనకి ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది. అంటే చదవడానికి కానీ, డౌట్స్ క్లియర్ చేసుకోవడం కానీ, అంటే ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ మనకి బాగా ఫ్రీగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎలా అనిపించింది ఒక్కసారి ఇక్కడ నుంచి 3 years బ్యాక్ వెళ్ళి చూస్తే ఈ 3 years జర్నీ అనేది ఎలా ఉంది? హ్యాపీ, అదే బాగానే ఉంది మేడం. అంటే ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకోవచ్చు, ఫ్రెండ్లీ, అంటే ఫ్రెండ్స్తో ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యాకల్టీ మనతో మాట్లాడడం కానీ అన్నీ బాగానే ఉంటుంది మేడం. ఓకే, బెస్ట్ విషెస్ టు యూ శేషు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎవరు? హలో, పేరేంటమ్మా? వెంకటేశ్వర్లు మేడం. వెంకటేశ్వర్లు, ఎక్కడి నుంచి? మార్కాపురం చేసుకుంటున్నాం. మార్కాపురం నుంచి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా అయ్యో మిగతా స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు, అందరూ యూఎస్కి వెళ్తారు, లేకుంటే ఇంకోటి ఏదో కోర్సెస్లో చేస్తున్నారు, టెక్నాలజీ ఫ్రెండ్లీగా వాళ్ళందరూ ఉన్నారు, మేమేంటి ఇంత టెక్నికల్గా ఇలా ఆలోచిస్తున్నాం, ఇవన్నీ అనిపించాయా? లేదు మేడం, ఎందుకంటే మనకి 24 hours చైర్మన్ సార్ గైడెన్స్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఇప్పుడు దారి తప్పిపోయినా కానీ సార్ దగ్గర నుంచి మోటివేట్ చేస్తూ, ఇలా కాదురా, ఇలా ప్రతి ఒక్క నెలకు ఒక ఫంక్షన్ పెట్టి మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి, పూజితా జోషిలే గారు అలాంటి మిగతా మోటివేటర్ స్పీకర్స్ని తెచ్చి ప్రతి ఒక్కరిని గైడ్ చేసి, ఇలా ఈ దారి కాదురా, ఇది చెడు దారిలో వెళ్తున్నావు నువ్వు. ఇన్ఫ్యాక్ట్ మా కాలేజీలో వచ్చేసి బబుల్ గమ్స్ కూడా అలవ్ లేదు మేడం. బబుల్ గమ్స్ కూడా మా కాలేజీలో నవలరు. ఓకే, అలా మేడం. సో ఇక్కడ నేను చూసాను నో మొబైల్స్ అనేది చూసాను, డిసిప్లిన్ అనేది చూసాను. ఇవి ఫస్ట్ 2 places లో ఉన్నాయి, నో మొబైల్స్ అండ్ డిసిప్లిన్. నాట్ ఈవెన్ బబుల్ గమ్, చూయింగ్ గమ్ కూడా ఉండదు అసలు. మరి ఏం చేస్తారు, ఇంత రెస్ట్రిక్టెడ్ జోన్ లాగా అనిపించట్లేదు మీకు? అంటే ఈ వయసులోనే ఇలా నేర్చుకుంటే భవిష్యత్తులో అనేది వేరే చెడు దారిలోకి వెళ్లకుండా ఉండటానికి ఇదే బెస్ట్ వే మేడం. ఓకే, సో పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారా దీన్ని? మేడం, పేరెంట్స్కి మేమే ఇన్ఫ్యాక్ట్ సెర్చ్ చేసి మరి గూగుల్లో
మన కాలేజ్ గురించి తెలుసుకొని మేమే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ద్వారా మేము జాయిన్ చేయడం జరిగింది మేడం. ఓ బెస్ట్ విషెస్ టు వెంకటేశ్వర్లు. మీ పేరేంటి? ఎల్ మణికంఠేశ్వర రెడ్డి మేడం, మణికంఠేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చావు? కడప డిస్ట్రిక్ట్. కడప నుంచి వచ్చావు. ఇప్పుడు అంతా మారిపోతుంది టెక్నాలజీ. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏదైనా కోర్స్ జాయిన్ అయ్యాము అనుకుంటే నెక్స్ట్ 5 years తర్వాత 10 years తర్వాత ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదా. ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఇప్పుడు. ప్రతి ఒక్కరికి అలాంటి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనేది ఆ ప్లేస్ అనేది ఇప్పుడు వచ్చింది కదా, టైం వచ్చింది. నెక్స్ట్ మీ ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉండాలంటే ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, అలాంటి కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్స్. ఎలాగో ఈ కాలేజ్లో జాయిన్ అయిపోయారు, అంతా అయిపోతుందిలే, వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తే అయిపోతుందిలే అనుకుంటారా? ఏం చేస్తారు ఇక్కడ? కెరియర్ గైడెన్స్ బాగుంటుంది మేడం, చైర్మన్ సార్ చెప్తాడు. మనం ఎప్పుడైనా బాటం నుంచి రావాలి కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ బెస్ట్. మనం ముందరికి వెళ్ళాలంటే ఫ్రంట్కి మనం బాటం నుంచి రావాలి, కింద నుంచి మొత్తం నేర్చుకోవాలి. అది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓన్లీ పాలిటెక్నిక్లోనే దొరుకుతుంది కాబట్టి సార్ బాగా గైడ్ చేస్తాడు మేడం. సో స్కిల్ బేస్డ్ అండ్ టెక్నికల్ బేస్డ్గా ఉండే ఎడ్యుకేషన్, ఆ కరికులం అండ్ కోర్సెస్. మిగతా కాలేజెస్ బోల్డ్ అని పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి కదా, బట్ వై శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఏం చెప్తావు? నేను మా నాన్నతో పాలిటెక్నిక్ చేస్తా అని చెప్పినప్పుడు మా నాన్న బెస్ట్ కాలేజ్ ఏపీలో సెర్చ్ చేశాడు మేడం. అందులో ఇదే ఫస్ట్, అన్నిట్లో డిసిప్లిన్లో కానీ అన్నిట్లో మేడం ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ్. బెస్ట్ విషెస్ టు యూ ఆల్. పాలిసెట్ ర్యాంకర్స్ ఫస్ట్ ప్రయారిటీ అనేది జేపీకేపీ. ఇది కేవలం జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్, ఒక ప్రచారం, హోర్డింగ్స్ మాత్రమే కాదు, స్టూడెంట్స్ ఆలోచన విధానం కూడా అదే ఉంది. పాలిసెట్లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్లేస్ అనేది, ఫస్ట్ థాట్ అనేది జ్యోతి పాలిటెక్నిక్ కాలేజే వస్తుంది. మనతో పాటుగా ఉన్నటువంటి స్టూడెంట్స్ యాక్చువల్గా వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు ఎందుకని జేపీకేపీని సెలెక్ట్ చేసుకున్నారు. హలో అమ్మా. సో నీ పేరేంటి? స్వాతి రెడ్డి. స్వాతి, ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. ఎంత ర్యాంక్ వచ్చింది నీకు పాలిసెట్లో? 435. ఓ వావ్, 435 స్టేట్ వైడ్గా వచ్చిన ర్యాంక్. ఎస్ మ్యామ్. అంత ర్యాంక్ వచ్చిన తర్వాత ఇది ఎందుకు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? Because I think this is the best college. This is the top most polytechnic college. జాయిన్ అయిన తర్వాత కూడా అనిపించింది అదే మాట? అంటే మనకి రాకముందు ఒక ఆలోచనలు ఉంటాయి, వచ్చిన తర్వాత మారిపోతాయి కదా. Yes madam. But this is the best college I have ever seen. ఓ ఓకే. సో ప్రామిసింగ్గా ఉందా? Yes madam. బెస్ట్ విషెస్ టు యూ అమ్మా. నెక్స్ట్ నువ్వమ్మా. My name is Bhargavi. My Polyset rank is 1105. ఓకే. I'm from Kadapa district. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. Hello. హలో అమ్మా. My name is M. Madhukirti. I am from Tirupati district. I got a 2505 rank in Polytechnic and I'm from a CBSE school. I'm searching for a best college in AP so that I could improve my knowledge and reach for higher standards. In that process, I came across this college. I first came and I checked it here. I saw that the labs were perfect. All the labs, C lab, like computer labs, hardware labs, everything was perfect. First I came here with no choice of groups. After coming here, I got confused. Like every group was equally best, ఓకే. and I was in a confusion, like what to choose, which group to choose, and I finally దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ఐడియల్ ప్లేస్ అనిపించిందా? so good in everything. ఓ బెస్ట్ విషెస్ టు యూ మధురిమా. Thank you, ma'am. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి నువ్వు, నీ ర్యాంక్ ఎంత వచ్చింది? 4164 ma'am. ఓకే. My name is Vai Tejashvi. I'm from Palnadu district. ఓకే. 10th క్లాస్ ఇప్పుడు అయిపోతున్న పిల్లలకి సజెస్ట్ చేస్తావా నువ్వు Yes ma'am. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వమని? Yes ma'am. థ్యాంక్ యూ అమ్మా. Hello, ma'am. Yes అమ్మా. My హలో. name is Radhika. I'm from Prakasham district. I got 15,000 rank on Polyset. My parents was choose this college because of good faculty and good study, neatness of hostel, and more and more. ఎస్ అమ్మా. థ్యాంక్ యూ రాధిక. సో ఇంతకుముందు మనం చూసాం పాలిసెట్లో టాప్ ర్యాంకర్స్ ఫస్ట్ ప్రయారిటీ అనేది శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అనేది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉంటాయి? నిజంగానే ఏపీలోనే టాప్ పర్సంటేజెస్ అనేవి శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజెస్ నుంచి ఉంటాయి. మనతో పాటుగా స్టూడెంట్స్ ఉన్నారు. 99% ఎబోవ్ వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. హలో అమ్మా. హలో మేడం. ఎలా వచ్చింది 10th క్లాస్లో? ఇక్కడ ఎంత వచ్చింది నీకు పర్సంటేజ్? 10th క్లాస్లో 93% మేడం. ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్లో 99.2% మేడం. ఓ వావ్, బెస్ట్ విషెస్ టు యూ అమ్మా. ఎలా వచ్చింది ఇంత ర్యాంక్?
కాలేజ్లో ఉన్న స్టడీ అవర్స్ కానీ కరికులంని ఫాలో అవడం కానీ మోడల్ పేపర్స్ ఇస్తారు మేడం. ఓకే. దాని ప్రకారం చదువుకోవడము, టీచర్స్ గైడెన్స్, సో దానివల్ల మంచి పర్సంటేజ్ గెయిన్ చేయగలిగాం. బెస్ట్ విషెస్ టు యూ అమ్మా. మై నేమ్ ఇస్ దివ్య మ్యామ్ అండ్ మై 10th క్లాస్ పర్సంటేజ్లో 85% మ్యామ్. నాకు ఇక్కడ డిప్లొమాలో 99.2% మ్యామ్. ఓ వావ్. సో 85 నుంచి 99.2% ఇంత ఇంక్రీజ్ అనేది ఎలా వచ్చింది? ఏం చేశారు వే మీరు? ఆఫ్ టీచింగ్ మ్యామ్. ఇక్కడ టీచర్స్ ఫ్యాకల్టీ చాలా బాగా టీచ్ చేస్తారు, గైడెన్స్ చాలా బాగుంటుంది మ్యామ్. టీచర్స్ టీచ్ చేసిన దాన్ని బట్టి మేము చదువుకోవటం, స్టడీ అవర్స్ ఉంటాయి, చాలా బాగా గెయిన్ చేసాము. ఈ మార్క్స్ వల్ల మాకు బీటెక్లో కొంచెం మనకి కన్స్ట్రక్షన్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మ్యామ్. సో ఫీ వేవర్ ఎస్ అనేది మ్యామ్. ఉంటుంది మీకు. ఎస్ మ్యామ్. సో బెస్ట్ విషెస్ దివ్య. ఎస్ మ్యామ్. అమ్మా. మై నేమ్ ఇస్ మాధురి మ్యామ్. నా 10thలో 96% వచ్చింది మ్యామ్. ఇక్కడ 99.2% మ్యామ్. ఇలా రావడానికి ఛాన్స్ ఏంటంటే మా టీచర్స్ క్లాస్లో చెప్పిందే కాకుండా మాకు స్టడీ అవర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్. ఈవెన్ ఇంకా హాస్టల్స్లో కూడా మనకి టీచర్స్ అవైలబుల్గా ఉంటారు. సో మనకి ఏమైనా డౌట్ వచ్చినా అక్కడ వెంటనే అడిగి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు మ్యామ్. అలా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని సెల్ఫ్ స్టడీ చేసుకొని టీచర్స్ హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా రావచ్చు మ్యామ్. ఓకే ఓకే అమ్మా, బెస్ట్ విషెస్. ఎస్ జూలియా. ఎస్ మ్యామ్, మై నేమ్ ఈస్ జూహీ సానియా. నా 10thలో నాకు 90% వచ్చింది మ్యామ్. కానీ డిప్లొమా జాయిన్ అయిన తర్వాత నా హైయెస్ట్ పర్సంటేజ్ 99.5 మ్యామ్. ఓకే, ఇది స్టేట్లో టాప్ పర్సంటేజ్ అనుకుంటా. ఎస్ మ్యామ్. అంటే ఎలా అంటే ప్రీరియర్గా మనకు పేపర్స్ ఇవ్వడం, మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, కరికులం ప్రకారం ఫాలో అవ్వడం, స్టడీ అవర్స్ స్ట్రిక్ట్గా జరగడం, దీనివల్ల ఇంత పర్సంటేజ్ గెయిన్ చేసే ఛాన్స్ దొరికింది మ్యామ్ నాకు. ఓకే, బెస్ట్ విషెస్. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఏం చెప్తావు? నెక్స్ట్ టార్గెట్ అంటే బిగ్ టాప్ ఎంఎన్సీలో జాబ్ కొట్టాలని నా టార్గెట్ మ్యామ్. ఓకే, ఎస్ మ్యామ్. బెస్ట్ విషెస్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ అమ్మా. సో యూజువల్గా ఏంటంటే మనకి అమ్మాయిల హవా అనేది కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ కూడా అమ్మాయిలదే ఎక్కువ ఉంది. బట్ నీకు వచ్చిన ర్యాంక్ ఎంత? నీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత ఉంది? పర్సంటేజ్ 99 మేడం. 99. ఓకే. 10thలో నా పర్సంటేజ్ 87%, ఆ డిప్లొమాలో 99% మేడం. ద ఓన్లీ రీజన్ ఏంటంటే మా ఫ్యాకల్టీ ప్రాపర్ గైడెన్స్, వాళ్ళు టీచ్ చేసిన వే, ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసే వే, ఆ వేని మేము ఫాలో అప్ అయ్యి ఈ పర్సంటేజ్ గెయిన్ చేసుకోగలిగాం. నీ పేరు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? హర్షం మేడం, లోకల్. ఇక్కడ నుంచే. సో ఇక్కడ హాస్టల్లో ఉంటావా లేకుంటే నువ్వు డే డైలీ స్కాలర్? సర్వీస్ మేడం, డైలీ సర్వీస్. ఎలా ఉంది? చాలా బాగుంది మేడం కాలేజ్. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్సంటేజ్ నేను గెయిన్ చేసుకోగలుగుతానని చెప్పేసి. కానీ 87 నుంచి 99 దాకా వచ్చానంటే చాలా గ్రేట్. నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నావు? ఎంఎన్సీలో ప్లేస్ అవ్వాలని చెప్పేసి నా టార్గెట్ మేడం. బీటెక్ మంచిగా కంప్లీట్ చేసుకొని, సో ఈ పర్సంటేజ్ నాకు బీటెక్లో కూడా యూజ్ అవుతుంది మేడం. ఫీజ్ కన్సెషన్ కానీ నా ఫేవర్గా ఉంటుంది కొంచెం. బెస్ట్ విషెస్ అమ్మా. థ్యాంక్ యూ. సో శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అనేది యూజువల్గానే యూనిఫామ్స్ అనేవి 10th క్లాస్ వరకు మాత్రమే ఉంటాయి. అందరికీ ఒక డిగ్నిటీ, డెకోరం మెయింటైన్ చేయడం డిసిప్లిన్లో భాగంగా. బట్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా యూనిఫామ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈరోజు ఒక స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఒక సివిల్ డ్రెస్లో కనిపిస్తున్నారు. మనతో పాటుగా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మారినటువంటి వాళ్ళ ఒపీనియన్స్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఎలా మారింది, ఏం జరిగింది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, వీటి గురించి మాట్లాడుకుందాం. పద్మాంజలి ఉంది ఫస్ట్ మనతో. హలో అమ్మా. Hello ma'am. ఎలా అనిపించింది ఈ కాలేజ్ ఇక్కడికి వచ్చిన We తర్వాత? have best experience in this college ma'am. We have the advanced labs also. We can compute cloud computing also we can perform. ఓకే. Infrastructure, very hygienic infrastructure especially. And what about the food is very hygienic ma'am and very healthy. We can gain a lot of nutrition from our food. అవునా? Yeah ma'am. Especially. సో హెల్దీ అండ్ హైజీన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా చాలా Yeah బాగుంటుందా? ma'am. రికమెండ్ చేస్తావా? Yeah ma'am. I especially recommend after 10th class you can confidently join in our college. అవునా? Yeah ma'am. సో అంత కాన్ఫిడెన్స్ ఏమి ఇచ్చింది నీకు ఇక్కడ కాలేజ్? Especially caring by our chairman sir ma'am. He takes a lot of caring about our health also. ఓకే. So and next we can go for faculty. Everyone had completed our MTech also in faculty ma'am. ఓకే. యా,
క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ Yeah, అనేవాళ్ళు. qualified faculty, ma'am. ఓకే, బెస్ట్ విషెస్ టు యూ పద్మాంజలి. సో ఇప్పుడు మనకి హెల్త్ హైజీన్ గురించి మాట్లాడుకున్నప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది కూడా మాట్లాడుకున్నాం. అది మన బాడీకి అవసరమైనటువంటి ఎఫిషియెంట్గా ఉండాల్సిన దానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ అదర్, మీరు ఇక్కడ కాలేజీలో ఉంటారు లేకుంటే హాస్టల్స్లో ఉంటారు, ఒకవేళ సడన్గా సిక్ అయ్యారు, హెల్త్ దానికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటారు? సార్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకుంటారు. మెయిన్గా మనకి ఇంపార్టెంట్ హెల్త్ కాబట్టి, హెల్త్ ఉంటేనే కదా మనం చదువుకోగలం. దాన్ని బట్టి సారు హెల్త్ అనే ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా వార్డెన్ మేడం నుంచి మనం హాస్పిటల్కి తీసుకువెళ్తారు. మొత్తం సార్ చూసుకుంటారు, ఏ ప్రాబ్లం కూడా రానివ్వకుండా చూసుకుంటారు. అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రావు, ఎందుకంటే మాకు ఫుడ్ అంతా బాగుంటుంది, హైజీనిక్గా ఉంటుంది కాబట్టి. స్టడీ పరంగా వస్తే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. దీని టైమింగ్స్, మెస్ టైమింగ్స్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మనకి ఇంటి దగ్గర కూడా ఇలాగే చేసేస్తాం. అది ఫాలో అయిపోతామా? ఇంకా అదే ఫాలో అయిపోతాం. మనం స్టడీ గురించి అయితే ఇక్కడ చాలా బెటర్. చదవలేని వాళ్ళు కూడా ఇక్కడ చదవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మా అన్నయ్య బాగా చదివాడు, తర్వాత నాకు చాలా ప్రౌడ్గా అనిపించి ఇంకా నేను కూడా ఇంకా బాగా చదవగలనని చెప్పి వచ్చాను. ఇదైతే మా డాడీ బాగా సజెస్ట్ చేశారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే జేఈఈ మీన్స్ అది రాస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ మా డాడీ ఒపీనియన్ బట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ థాటే మానేశాను. ఓకే, డిప్లొమా నుంచి వెళ్ళడం వల్ల మనకి ఇంకా స్కిల్స్ అవన్నీ నేర్చుకోవచ్చు, చాలా బీటెక్లో కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. బెస్ట్ విషెస్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము హెల్త్ గురించి, హైజీన్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు చుట్టూ ఉండేటువంటి అట్మాస్ఫియర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ గురించి చెప్తూ ఉంటారో, మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ నాట్ ఓన్లీ క్లాస్ రూమే కాదు, మిగతా అన్ని చోట్ల కూడా హైజీన్ అనేది కనిపించాలి, ఎస్పెషల్లీ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్. నిజంగా చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టే ఒక స్టూడెంట్ యొక్క మైండ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. దానికోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు కానీ, అంటే మొక్కలు కానీ, దాని నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్, లేకపోతే ఇక్కడ తీసుకున్నటువంటి డైలీ క్లీనింగ్ కానీ, ఇక్కడ ఫాలో అయ్యే హైజీనిక్ కానీ. ఇంకో విషయం చెప్తే వాష్రూమ్స్ కూడా మేము డైలీ 4-5 టైమ్స్ రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటారు ఈ కాలేజ్లో ఉన్నటువంటి క్లీనర్స్. ఇక్కడ హైజీన్ విషయానికి వస్తే మాత్రం ఇట్ ఈస్ మోర్ సజెస్టబుల్ కాలేజ్. హైజీన్ విషయానికి వస్తే ఒక స్టూడెంట్ యొక్క మైండ్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళ మైండ్ని స్టడీ వైపు ఒక కైండ్ ఆఫ్ అండ్ పాజిటివ్ ఎరాలోకి కన్వర్ట్ చేయగలదు మనం ఈ హైజీనిక్ సిచ్యువేషన్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, బలవంతంగా పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఏదో ఒక మనం కుంటిసాకు వెతుక్కుంటాం కదా, ఇది బాలేదు ఏదో ఒకటి కంప్లైంట్ చేయడానికి. బట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటేనే మనం ఫోకస్ పెట్టొచ్చు కదా. ఎస్ మ్యామ్. సో ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల మ్యామ్. నంద్యాల నుంచి వచ్చావు. ఓకే, నో మోర్ కంప్లైంట్స్, అసలు ఏవి లేవు ఇక్కడ? 0 కంప్లైంట్స్. ఓకే, ఎందుకంటే 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ ఫీల్డ్కి మనం డైరెక్ట్గా ఎంటర్ అయ్యేటప్పుడు చాలామంది కొంచెం భయపడతారు. ఈ సబ్జెక్టులు ఎక్కువ, అవి చాలా ఇక్కడ అంతే ఏం ఉండదు, సబ్జెక్టులు ఎలా అయిపోతాయి, అసలు ఎలా కాలేజ్ అయిపోతుందో కూడా మనకు అర్థం కాదు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఇప్పటి వరకు కాలేజ్ ఎలా అయిపోయిందో ఈ అట్మాస్ఫియర్లో ఎలా గడిచిపోయాయో తెలియదు. ఎందుకంటే మా చైర్మన్ సార్ యొక్క ప్రత్యేక పర్యవేక్షణ అలా ఉంటుంది అందరి మీద. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అది మాకంటే ముందు ఆయనే బస్ కట్టేస్తారు. అటువంటి సిస్టమ్ ఇక్కడ ఉందన్నమాట. ఈ సిస్టంలో చిన్న ఎర్రర్ వచ్చినా సరే అది ఈజీగా డిటెక్ట్ అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది మాకు తెలియక ముందే. రీజన్ ఇది ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. అది ఓన్లీ ఫర్ చైర్మన్ సార్ యొక్క ప్రెజెన్స్ వల్లనే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో యూజువల్ గానే మనకి 10th క్లాస్ వరకు ఉండేటువంటి రెస్ట్రిక్షన్స్ తో ఫ్రీ హ్యాండ్ అనేది వస్తుంది కాలేజ్లో జాయిన్ అయిపోయారు అనుకున్నప్పుడు. అందులో ఫస్ట్ వాళ్ళ చేతుల్లోకి వచ్చేది మొబైల్ కదా. మొబైల్ ఉండట్లేదు ఇక్కడ, నో మొబైల్ అనేది ఫస్ట్ ప్రయారిటీ, స్పెషాలిటీ కింద పెట్టుకున్నారు. సో ఇప్పుడు అంతా మారుతోంది, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, అంతా హ్యాండీగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అంతా మనకు అవసరం ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది అనుకున్నప్పుడు మొబైల్ లేకుంటే ఏం జరుగుతుంది? అసలు సోషల్ మీడియాకి దూరం అయిపోతాం, ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదు, ఆ కనెక్టివిటీ ఉండదు. అట్ ద సేమ్ టైం కావాల్సినటువంటి టెక్నాలజీ, ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ని ఫాలో అవ్వడానికి కూడా కుదరదు కదా. బట్ మీరు దాన్ని ఎలా కంపెన్సేట్ చేస్తున్నారు ఇక్కడ? నార్మల్గా ఇక్కడ మొబైల్స్ ఉండవు మేము, మాకు రిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే నార్మల్గా దానివల్ల డిస్ట్రాక్ట్ అవ్వచ్చని. కానీ మాకు ల్యాబ్స్ ఉంటాయి, మేము ఈవినింగ్ 6:30-7 దాకా ఉంటాయి. ల్యాబ్స్ వాడుకోవచ్చు మేము. ల్యాబ్స్లో మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏఐస్ నుంచి కానీ, లేదు కోర్స్ వెబ్సైట్స్ నుంచి కానీ, ఇంకా యూట్యూబ్ నుంచి కానీ గెయిన్ చేసుకుంటాం మేడం. కొంతమంది పర్సనల్గా ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నారు మ్యామ్. ల్యాప్టాప్ నీ తెచ్చుకున్నావు, దాని మీద కూడా మానిటరింగ్ ఉంటుందా? చూస్తారా వీళ్ళు ఏమేమి చెక్ చేస్తున్నారు, ఏం వాడుకుంటున్నారు, దేనికోసం యూస్ చేస్తున్నారని? ఎస్ మేడం.
రీసెంట్గా చెక్ చేస్తూ ఉంటారు. లైబ్రరీలో ఒక మ్యామ్ ఉంటారు. మ్యామ్ ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తుంటారు మేము ఏం చేస్తున్నాము, ఏమేం జరుగుతుంది అని. మోస్ట్ మ్యామ్ ఎఫిషియంట్ యూజ్ ఎలా ఉంది అనేది. ఎస్ మేడం. కాబట్టి మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరము ల్యాబ్స్ నుంచి కానీ ఎక్స్ట్రా మాకేమైనా ఎక్స్ట్రా నేర్చుకోవాలన్నా సార్ని అడిగితే సారు వేసి చెప్తాడు. ప్రొవైడ్ చేస్తారా? ల్యాబ్లో ఈ వెబ్సైట్ ఎతకండి, ఈ వెబ్సైట్లో మీకు పలానా సబ్జెక్ట్స్ కానీ ఏమైనా టాపిక్స్ కానీ ఏ బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ కానీ అవన్నీ చెప్తుంటాడు మేడం. సో ఇప్పుడు అన్నీ కూడా చాట్ జీపీటీ, జెమినై అనేది వచ్చింది, గ్రాక్ అనేది వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మీకు యాక్సెస్ అనేది ఉంటుందా? ఎస్ మేడం. ఓకే, బెస్ట్ విషెస్ టు యూ అమ్మా. సో మనల్ని రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అన్నట్టుగా అసలు ఇది వాడొద్దు అది వాడొద్దు అని చెప్పిన తర్వాత మనకి ఎలా ఉంటుంది, 24/7 ఇక్కడే ఉన్నప్పుడు కొంచెం ఏదన్నా ఒక రిలీఫ్ అవ్వాలి, స్ట్రెస్ అనేది స్ట్రెస్ బస్టర్స్ రిలీవింగ్ కోసం ఉండాలి, ఏం చేస్తారు? అంటే 1 మంత్కి ఖచ్చితంగా ఏదో కల్చర్ ప్రోగ్రామ్ పెడతారు మేడం. మీరే దేంట్లో ఉన్నారు? గేమ్స్లో ఉంటాం మేడం. ఏం గేమ్స్ అవి? కబడ్డీ ఆడతాం మేడం. ఓ కబడ్డీ ఇక్కడ ఉందా? అది ఉంది మేడం, అన్నీ ఉన్నాయి మేడం. అన్నీ ఏదైనా ఆడొచ్చు మేడం. గర్ల్స్ కూడా ఖోఖో ఉంది, డిస్క్ ఉన్నాయి, అన్నీ వేస్తారు మేడం. రీసెంట్గా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మాకే వచ్చాయి మేడం. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. డిప్లొమా మొన్న విజయవాడలో కూడా ఆడారు మేడం. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మాకే వచ్చాయి మేడం కాలేజ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫేర్వెల్ పార్టీలు అనేవి ఉన్నాయి, ఆ తర్వాత ఫ్రెషర్స్ పార్టీ ఉంటాయి, దీంతో పాటుగా పండుగలు కూడా ఉంటాయి కదా. సంక్రాంతి కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు పెద్ద ఎత్తున. సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ మేడం. అందరినీ చైర్మన్ సార్ గ్యాదర్ చేసి అందరితో మాట్లాడి బాగా చేస్తారు మేడం. సో అప్పుడు ఆ టైంలోనే కొంచెం రిలీఫ్ అవుతారా, కొంత గాలి పీల్చుకున్న ఫీల్ వస్తుందా? అంతే. అప్పుడు కొంచెం చదువు నుంచి కొంచెం రిలీఫ్ అయ్యి ఫ్రెష్ మైండ్తో మళ్ళీ స్టార్ట్ చేసాం. బెస్ట్ విషెస్ టు యూ. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ డేస్ కాలేజే కాదు, అక్కడ రెసిడెన్షియల్ కూడా ఉంది, హాస్టల్ కూడా ఉంది. 3 ఏళ్ల పాటు ఒక హాస్టల్లో ఉండి చదువుకోవాలి అంటే కెరీర్ మీద ఎంత ఫోకస్ పెడతారో, అక్కడ ఉన్నటువంటి క్లాసెస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఫెసిలిటీస్ మీద ఎంత ఫోకస్ అయితే ఉంటుందో అంత ఫోకస్ మనం తినేటువంటి ఫుడ్ మీద కూడా ఉండాలి. అందులో 3 ఏళ్ళు ఉండి చదువుకోవడం ఒక ఎత్తు, 3 ఏళ్ళు ఉండి చదువుకునేలా ప్రోత్సహించేలా ఉండే ఫుడ్ కూడా ఇంకొక ఎత్తు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్లో ఫుడ్ గురించి అయితే చాలా ఫేమస్ చెప్తూ ఉంటారు. ఇంతకుముందు మన స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు కూడా న్యూట్రిషియస్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అనేది నిజంగా అంత హెల్దీ న్యూట్రిషియస్ ఉంటుందా? టేస్ట్ కూడా ఉంటుందా? హోమ్ ఫుడ్ ఉంటుందా? ఎలా ఉంటుంది? హలో అమ్మ, బాలకోటేశ్వర్, ఎక్కడి నుంచి వచ్చావు? నర్సరాబాద్. ఓ, ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. మీ దగ్గర పుదీనా రైస్ ఉంది, అది స్మెల్ చాలా చాలా బాగుంది. బట్ నిజంగా స్మెల్ మాత్రమేనా, టేస్ట్ కూడా ఉంది? అది టేస్ట్ సూపర్ ఉంటుంది మేడం. డైలీ కలర్ రైస్ ఉంటుంది, స్పెషల్గా కర్రీ చేస్తారు మేడం డైలీ ఆఫ్టర్నూన్. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మేడం. ఈ కాలేజీలో ఫుడ్ చాలా బాగుంటుంది మేడం, బయట కాలేజీలో పోలిస్తే కానీ. ఓకే, ఎక్కడైనా పోలిస్తే కాలేజీలో ఫుడ్ బాగుంటుంది. ఫస్ట్ పిల్లలకి ఎవరికైనా ఒక హాస్టల్లో ఉన్నారంటే హోమ్ సిక్ స్టార్ట్ అయ్యేది ఫుడ్ దగ్గర నుంచే. మేము హోమ్ ఫుడ్ని మిస్ అవుతున్నాము, ఇక్కడ ఈ ఫుడ్ తినలేకపోతున్నాం, హాస్టల్లో లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు, అమ్మ చేతి వంట గుర్తొస్తుంది కదా. అలా ఎక్కడే ఉండదు మేడం. ఇక్కడ ఫుడ్ ఎంత కావాలంటే అంత తినొచ్చు మేడం, అన్లిమిటెడ్ మేడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేడం. అంటే ఫుడ్ గురించి మాత్రం ఎట్లాంటి డోకా ఉండదు మేడం కాలేజీలో, చాలా బాగుంటుంది. మనం లంచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. దెన్ వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, డిన్నర్? బ్రేక్ఫాస్ట్ అయితే డైలీ మార్నింగ్ 2 ఐటమ్స్ చేస్తారు మేడం. మార్నింగ్ అన్లిమిటెడ్, మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం. పొద్దున్న టిఫిన్ అయితే చాలా ఎక్సలెంట్. ఓకే, మామూలుగా 3 పూటల్లో పోలిస్తే పొద్దున్న టిఫిన్ చాలా బాగుంటుంది మేడం, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ కాబట్టి దానికి కొంచెం యాజ్ ఎంత పాసిబుల్ అయితే అంత పాజిటివ్ బాగుంటుంది మేడం. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్. So I am K. Dolendra from Tirupati. డోలేంద్ర. Yes, madam. ఎస్ డోలేంద్ర, ఎలా ఉంటుంది ఫుడ్ ఇక్కడ? మేడం యాక్చువల్గా అయితే ఫుడ్ అయితే వెరీ వెరీ డెలిషియస్ అండ్ ఎక్సలెంట్ మేడం. ఈ కాలేజ్ జాయిన్ అవ్వకముందు నేను తిరుపతిలో 4 or 5 కాలేజెస్ అయితే విజిట్ చేశాను. ఆ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఈ ఫుడ్ అనేది నిజంగా చెప్పాలంటే అవసరం మేడం. సో ప్లస్ ఇక్కడున్న వంట మాస్టర్లు అనేది అబౌట్ 10 years ఎక్స్పీరియన్స్తో ఉండి చేపిస్తున్నారు మా సార్ గారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈజ్ వెరీ వెరీ ఫ్యాబులస్ మేడం. ఓ, అన్లిమిటెడ్ ఫుడ్ అనేది ఉంటుంది అనుకున్నప్పుడు క్వాలిటీ కూడా అలాగే ఉండాలి కదా. వెరీ వెరీ ఇంప్రూవ్డ్ క్వాలిటీ మేడం. డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఫుడ్ మీద. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ చాలా ఇష్టపడి తింటూ ఉంటారు.
సో ఎక్కువ స్టూడెంట్స్కి ఇష్టం ఉంటుందేమో. ఫస్ట్ అమ్మ ఆలోచించేది మీరు ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే, మీకు ఎలా అయితే అమ్మ చేసేటువంటి ఆ వంట మిస్ అవుతుంది అనుకున్నప్పుడు అమ్మకు కూడా వాడు తిన్నాడో లేదో, వాడు ఎలా ఉన్నాడో, వాడు కడుపు నిండా తింటున్నాడా లేదా, ఇలాంటి బోల్డ్ డౌట్స్ ఉంటాయి కదా. అమ్మ దగ్గర నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్గా అయితే మేము తిన్నప్పుడు కూడా మా పేరెంట్స్ దగ్గర నుంచి చిరునవ్వే అనేది కనబడుతూ ఉంటుంది మేడం. పేరెంట్స్ మనసు అయితే హ్యాపీగానే ఉంటుంది మా ఫుడ్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ మాట్లాడినప్పుడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ డోలేంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యూజువల్గా మనం ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కాలేజ్లో జాయిన్ అయ్యాము అనుకుంటే మెస్ ఫీజు అనేది ఉంటుంది, హాస్టల్ ఫీజు సపరేట్గా ఉంటుంది, కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దాంట్లో మేజర్ పోర్షన్ కాలేజ్ ఫీజుతో పాటుగా మనకి మెస్ గురించి చూసినప్పుడు ఇంత ఫీజు కడుతున్నాం మేము, అంత క్వాలిటీ ఫుడ్ ఉందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది కదా. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫుడ్ మాత్రం. అయితే డైలీ అయితే ఒక పెళ్లి వంట తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకైతే. ఒక పెళ్లిలో ఎలాంటి ఐటమ్స్ పెడతారో 6-7 ఐటమ్స్ అలా ఉంటుంది. మీరు చూసుకున్నట్టు స్వీట్ ఉంటుంది, మార్నింగ్ అయితే 2 ఐటమ్స్ ఉంటాయి ప్రతిరోజు. 2 ఐటమ్స్, ఒక సర్పును కానీ, ఇడ్లీ అని, దోశ, ఉప్మా అని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నైట్ టైమ్స్ సాంబార్ చేస్తారు, చాలా మంచిగా ఉంటుంది. తింటున్న ప్రతి రోజు కూడా అనిపిస్తుంది ఇంట్లో అయితే ఎలా ఉండేది, అమ్మ ఎలా చేసేది అని ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. మా చైర్మన్ సార్ కూడా అంతే సార్. యాజ్ లైక్ పేరెంట్ ఆయన ప్రతిరోజు వచ్చి చూసుకుంటారు, క్లీన్నెస్ చూసుకుంటారు, నీట్నెస్ చూసుకుంటారు, ఆయన దగ్గర నుంచి చేపిస్తారు. ఆయన ఆ సార్ కూడా తింటారు మాతో పాటు కూర్చొని అప్పుడప్పుడు. ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఫుడ్ విషయానికి అయితే ఎటువంటి డోకా లేదు ఇక్కడైతే. మీకు చాలా బాగుంటుంది ఫుడ్. సో మీరు కడుతున్న ఫీజుకి ఇది ఎగ్జాక్ట్లీ చాలా వర్త్. మనం అసలు మేము కట్టే ఫీజుకి, ఇక్కడ వచ్చే ఐటమ్స్కి, టేస్ట్కి, ఫుడ్కి, నీట్నెస్ మంచిగా ఉంటుంది. క్యాంపస్ కూడా, ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బెస్ట్ విషెస్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్, సో సత్య, ఇప్పుడు మీరు భీమవరం నుంచి వచ్చారు. యూజువల్గానే అక్కడ భీమవరం అనగానే బోల్డ్ అని టేస్ట్లు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి కదా. అవన్నిటిని మిస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంటుందా? అంటే స్టార్టింగ్లో ఉండేది మేడం, కొంచెం హోమ్ సిక్ అట్లా ఉంటుంది. కానీ యూజువల్గా కొంచెం అలవాటు అయ్యే కొద్ది ఈ ఫుడ్కి బాగానే ఉంది. మనకి స్టూడెంట్స్ అనగానే వాళ్ళకి ఎదుగుతున్నటువంటి బ్రెయిన్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఫుడ్ అనేది ఇవ్వాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి అనేది ఉంటుంది. ఎంత మనం క్వాలిటీ ఇస్తున్నామో, ఎన్ని ఐటమ్స్ వెరైటీస్ ఇస్తున్నామో అనే దాంతో పాటుగా మనకు కావాల్సినటువంటి ఆ పోషకాలు అందుతున్నాయా అనేది అది కన్సిడర్ చేస్తారా? అవును మేడం, ఖచ్చితంగా మేడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు 2 కాంబో టిఫిన్స్తో పాటు ఎగ్ అండ్ రాగి జావ కూడా పెడతారు మేడం. డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది. సో కావాల్సినటువంటివి అన్నీ ఉంటాయి అందులో, ఎక్కడ మిస్సింగ్ ఉండదు. అండ్ అన్లిమిటెడ్ ఉంటుందా, ఎలా ఉంటుంది? దట్టు టేస్టీగా కూడా ఉంటుంది, అన్లిమిటెడ్. హెల్తీగా ఉంటుంది, హైజీన్ చూసుకోవాలి, క్వాలిటీ ఉండాలి, అండ్ న్యూట్రియన్స్ టేస్ట్తో పాటు. అవును, అంతే కదా. 3 years పాటు ఇక్కడ మీరు ఉన్నారు అంటే ఎంత చదువుతున్నారు అన్నట్టుగా దాని చదువుకి తగ్గట్టుగా ఫుడ్ కూడా దాన్ని ఉండాలి. అదర్వైజ్ మళ్ళీ మీరు ఇంకెక్కడో బయట ఫుడ్ తినడమో, లేకుంటే దానికి జంక్ ఫుడ్కి అలవాటు పడ్డమో, దానివల్ల ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాన్సన్ట్రేట్ కూడా చేయలేం మేడం స్టడీస్ మీద. సో యాక్సెస్ ఉంటుందా జంక్ ఫుడ్ అది తెచ్చుకోవడానికి? అవి ఏమి ఉండవు మేడం. ఎలా కంపెన్సేట్ చేస్తారు మరి? ఇది సరిపోతుంది మేడం. ఈవినింగ్ స్నాక్స్ అవి కూడా? అవును. సో మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉంది అనేది చూస్తాము, న్యూట్రిషియస్గా ఉందా, ప్రోటీన్స్ అందుతున్నాయా లేవా, బ్యాలెన్స్డ్ డైట్ ఉందా, హెల్దీ ఫుడ్ ఉందా, ఎట్ ద సేమ్ టైం హైజీన్తో క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడాలి కదా. మనకు గర్ల్స్ ఉన్నారు, వీళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ యూజువల్గానే అమ్మాయిల కంటే ఒక న్యూట్రిషియస్ ఫుడ్ చాలా ఎక్కువ ఉండాలి. మిగతా ఈ మధ్య వస్తున్నటువంటి పీసీఓడీలు కావచ్చు, అదర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నామో దాని మీదే డిపెండ్ అయ్యి మన హెల్త్ ఉంటుంది. బట్ హాస్టల్ ఫుడ్ అనగానే అది ఒక రకంగా డౌట్ఫుల్గా అనిపిస్తుంది, చాలా వరకు తినడానికి హెసిటేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఎస్ఎమ్మ, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ బేబీ బెర్లినా మై. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ. ఎలా ఉంటుంది ఈ ఫుడ్? అంటే నాకు నీ ప్లేట్ చూడగానే కొంచెం కలర్ఫుల్గా కనిపించింది, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి కదా. సో పప్పు ఉంది, ఒక కర్రీ ఉంది, పచ్చడి ఉంది, ఫ్లేవర్డ్ రైస్ ఉంది, అండ్ ఇంతకంటే ముందు మీకు ఒక స్వీట్ కూడా కనిపించింది. డైలీ లాగే ఉంటుందా? డైలీ రొటీన్ ఇదే మేడం. డైలీ ఉంటాయి మేడం, ప్రతి రోజుకి ఒక కర్రీ ఉంటుంది మేడం. అన్ని టేస్ట్ బాగుంటాయి మేడం. ప్రోటీన్ ఫుడ్ పెడతారు మేడం, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు
4 మీల్ జరిగింది మేడం. మార్నింగ్ టిఫిన్‌కి డైలీ ఇడ్లీతో పాటు రోజుకొక ఐటెమ్ ఉంటుంది మేడం. రాగి జావా, ఎగ్. మధ్యాహ్నం పప్పు, ఒక కర్రీ, రసం, నెక్స్ట్ మజ్జిగ డైలీ ఉంటుంది. వైట్ రైస్, దాంతో పాటు కలర్ రైస్, పుదీనా రైస్, వామ్ రైస్ ఇట్లాంటివి హెల్దీ ఫుడ్ పెడతారు. నెక్స్ట్ ఈవినింగ్‌కి అంటే పిల్లలకి తినాలనిపిస్తుంది కదా మేడం జంక్ ఫుడ్, అవి కూడా పెడతారు మేడం. అంటే పానీపూరి, ఒక్కొక్క రోజు పానీపూరి, సమోసా అలా పెడతారు మేడం. మిక్స్చర్ అట్లాంటివన్నీ స్నాక్స్ టైంలో పెడతారు మేడం. ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత కొంతసేపు గ్రౌండ్లో ఉండాలి. ఆ తర్వాత నైట్కి మళ్ళీ రైస్ మేడం. ఇలా 4 మీల్స్ జరుగుతుంది. ఓకే. ఓకే. అంటే ప్రతి దాంట్లో కూడా ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో రోజుకి క్వాలిటీ, ఒక schedule. క్వాంటిటీ అనేది కనిపిస్తుందా? ఉంటుంది మేడం. ప్రతిరోజు ఫుడ్ బాగుండిద్ది మేడం. బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తారు మేడం రోజు కాలేజ్లో. ప్రతిరోజు ఏ ఉండిద్ది అన్నది మెన్యూ ఉండిద్ది మేడం. ప్రతి వీక్కి హెల్దీ ఫుడ్ అయితే పెడతారు. టేస్ట్ కూడా బాగుండేదే పెడతారు మేడం. నో డౌట్ మేడం, కాలేజ్లో అయితే హాస్టల్ ఫుడ్ హోమ్ ఫుడ్ లానే ఉంటుంది. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో కనిపించేటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విశిష్టత ఏంటంటే నో మొబైల్స్. ఇప్పుడున్నటువంటి ఈ ప్రజెంట్ జనరేషన్లో ఇక్కడ హాస్టల్స్లో ఉండే పిల్లలకి పేరెంట్స్తో టచ్లో ఉండాలంటే మాకు మొబైల్ ఫోన్ అవసరం కదా అనేది ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ఇచ్చిన తర్వాత మాకు స్మార్ట్ ఎడ్యుకేషన్ కావాలి, లేకుంటే ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్తో మేము టచ్లో ఉంటాము, లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటాము అని చెప్పినప్పుడు కూడా చాలా వరకు మనం యూత్ని చూస్తూ ఉన్నాము మొబైల్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారనేది. సోషల్ మీడియాలో వాడుకుంటూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు యూస్ చేసేటువంటి అదర్ యాక్టివిటీస్ ఏముంటాయి అనేది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో ఇప్పటిదాకా నేను ఏ యూనివర్సిటీలోనూ ఏ ఇన్స్టిట్యూషన్లోనూ చూడనటువంటి ఒక స్పెషల్ ఫీచర్ కనిపిస్తోంది. అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ కాయిన్ బాక్స్ లాగా ఉండేది. ఒక స్మార్ట్ ఫోన్స్ని మనం ఇప్పటిదాకా హ్యాండీగా మొబైల్గా ఎలా యూస్ చేస్తాం అనుకుంటాం కదా, స్మార్ట్ కార్డ్స్తో యూస్ చేసేటువంటి ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో పర్టికులర్గా పేరెంట్ 1, పేరెంట్ 2 అండ్ గార్డియన్, ఈ ముగ్గురితో మాత్రమే వాళ్ళు టచ్లో ఉండేలా ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. సో మనం చాలా కాలేజెస్లో ఏం చేస్తాం, క్లాస్ రూమ్లో మేము మొబైల్స్ని యూస్ చేయనివ్వమండి. వాళ్ళు క్లాస్ రూమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అప్పటిదాకా మొబైల్ మా దగ్గర ఉంటుంది అనేది. బట్ క్లాస్ రూమ్లో ఉండదు, హాస్టల్లో ఉండదు, వాళ్ళ రూమ్లో ఉండదు, క్యాంపస్లో ఏ ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ఉండదు. కమ్యూనికేషన్ కోసం మాత్రం ఇది యూస్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆబ్వియస్గా వాళ్ళకి ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూస్ చేస్తారు. ఎందుకని ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు? హలో మ్యామ్, మీకు ఎందుకని ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అనిపించింది? మాకు స్మార్ట్ కార్డ్ ఉంటుంది మేడం. ఇదేంటి అంటే ఎలక్ట్రానిక్ ఈ కార్డ్ అనమాట. ఇందులో ఇన్సర్ట్ చేస్తారు. ఇక్కడ ఇందులో ఇన్సర్ట్ చేస్తారు. జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేస్తారు అండ్ విల్ గెట్ ఆన్ స్క్రీన్ టైం. ఓకే, వాళ్ళు ఎంత టైం వాడుతున్నారు ఏంటి అని వస్తుంది. అండ్ పేరెంట్ 1, 2 అండ్ గార్డియన్. అండ్ ఏంటి అంటే ఇలా ఓన్లీ ఒక స్టూడెంట్కి వచ్చేసరికి 2 ఇద్దరు పేరెంట్స్ అండ్ ఒక గార్డియన్, వాళ్ళకి మాత్రమే కాల్ చేయాలి. అండ్ వేరే వాళ్ళ ఎవరికి కాల్ చేయడానికి కూడా ఆ కార్డ్ అనేది యూస్ఫుల్ ఉండదు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కమ్యూనికేట్ చేసుకోవడానికి మాత్రమే కార్డ్ అనేది ఉంటుంది. దట్ టు పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని మేము ఆ నెంబర్స్ అనేది ఆ కార్డ్లో అలౌ చేస్తాము. యూజువల్గా మాకు ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి అనుకుంటే మేము వరల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు అనేది ఉంటుంది. ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్లో కూడా వాళ్ళకు అవైలబుల్గా ఉంటుంది, కాలేజ్లు, ఇన్స్టిట్యూషన్స్ ప్రతి చోట ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అంటే బయట విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అంటే వీఆర్ హ్యావింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అండ్ వీఆర్ హ్యావింగ్ లైబ్రరీలో కూడా మాకు సిస్టమ్స్ ఉన్నాయి. దే కెన్ యూజ్ ఇన్ దట్. వాళ్ళ పేరెంట్స్తో ఏంటి అంటే ఓన్లీ అంటే దట్టు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, కానీ ఓన్లీ పేరెంట్స్ వరకు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో వరకు మాత్రమే మాట్లాడడానికి మేము ఈ కార్డులో 3 నెంబర్స్ అంటే 3 నెంబర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం. క్యాంపస్ గురించి, స్టూడెంట్స్ గురించి, హాస్టల్, ఫుడ్, వీటన్నిటి గురించి చూసిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఫ్యాకల్టీ గురించి. ఫ్యాకల్టీ ఎంత క్వాలిఫైడ్గా ఉన్నారు, ఎలాంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు దేవరాణి గారు. హలో మ్యామ్. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ అంటే రిక్రూట్మెంట్ టైంలో ఏం చూస్తారు? మా దగ్గర బీటెక్ ఆర్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు.
3 or 4 years ఎక్స్పీరియన్స్ మినిమమ్ రిక్వైర్డ్. సార్ ప్రిన్సిపల్స్ కానీ ఆయన ఐడియాలజీ కానీ ఏదైనా నేను పర్సనల్గా ఫీల్ అయ్యి నేను ఒక మెంటర్గానే చూస్తాను ఇప్పటికీ. సార్నా సార్ని. వెంకటరమణ గారిని. సార్ని అంత ఫ్రీగా మాకు ఐడియాస్ కూడా ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు. టీచింగ్లో చేంజెస్ గురించి మాట్లాడుకుంటాము అన్నీ. మాకు ఎవ్రీ వీకెండ్ మాకు మీటింగ్ ఉంటుందండి, స్టాఫ్తో మీటింగ్ ఉంటుంది. ప్రిన్సిపల్ సార్ కానీ మా చైర్మన్ సార్ కానీ చాలా కేర్ తీసుకుంటారు స్టడీస్. ఎన్నేళ్ల నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? నాది ఇది 2nd ఇయర్ మేడం. ఓకే. సో 2 yearsలోనే మీకు సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిందా ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అంబియన్స్? వచ్చిందండి, వచ్చింది. ఒక మంచి కాలేజ్లో నాకున్న కెరీర్కి, నాకున్న ఎక్స్పీరియన్స్కి, ఒక మంచి ప్లేస్కి వచ్చాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దేవరాజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 20,000 బుక్స్ ఉన్నటువంటి లైబ్రరీలో మనం ఉన్నాం. లైబ్రరీ అనగానే సైలెంట్గా ఉండాలి, కాకపోతే మనం అన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో ఫీచర్స్తో పాటుగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకి మొబైల్ అనేది లేకుండా ఉండాలి అనుకుంటే, డీవియేషన్స్ లేకుండా ఫోకస్డ్గా ఉండాలంటే ఏం చేస్తారు, దేని మీద ఫోకస్ పెడుతుంది శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్. మనతో పాటుగా ఉన్నారు ఫ్యాకల్టీ చంద్ర గారు. హలో అండి. హలో అండి. సో మనం ఇప్పుడు డీవియేషన్స్ ఉండొద్దు, ఇప్పుడు టీనేజ్ పిల్లలు కాబట్టి ఫోకస్డ్గా ఉండాలి అంటే ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మా కాలేజ్లో ఎలాంటి మొబైల్ అలో చేయలేదు మేము. సో దాని నుంచి వాళ్ళని కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయాలి, అటువైపు డీవియేట్ అవ్వకూడదు, యావిగేషన్స్ లాంటి ఎలాంటి గురి కాకుండా ఉండాలి. కాబట్టి మేము ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే అప్డేటెడ్ ఎడిషన్స్ ఆఫ్ టెక్నికల్ బుక్స్తో మేము ఆల్మోస్ట్ 20,000 బుక్స్ ఉన్న ఈ లైబ్రరీని ఒక ప్లస్ పాయింట్గా చెప్తాము. పిల్లలు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దేర్ ఫ్రీ టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు. ఒకటి లైబ్రరీ అండ్ దెన్ ల్యాబ్. సో మీరు అన్నట్టుగా ఇందాక బయట ప్రపంచం గురించి తెలియాలి అంటే ల్యాబ్ యూస్ చేసుకుంటారు. అండ్ రీడింగ్ ఎక్కువ వాళ్ళకి ఫోకస్డ్గా ఉండాలి కాబట్టి రీడింగ్ హ్యాబిట్ ఇక్కడ డెవలప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఇక్కడే స్పెండ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇంకొకటి చెప్పాలి అని అంటే మాకు పిల్లలకి యావిగేషన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి అని అంటే కనుక ఎవ్రీ సండే బాయ్స్కి అయితే అవుటింగ్ ఉంటుంది. వాళ్ళు నియర్ బై ఇక్కడ గుడివాడ నియర్ బై సిటీస్కి వెళ్తారు. అండ్ గర్ల్స్కి అయితే కనుక ఫెస్టివల్ టైమ్స్లో అలాంటి టైమ్స్లో సరే ఒక వెహికల్ పెట్టి వాళ్ళని నియర్ బై, మొన్న శివరాత్రి జరిగింది, టెంపుల్కి పంపించారు, అట్లా ఉంటుంది. లేదు అంటే మోటివేషనల్ స్పీకర్స్తో అరేంజ్ చేస్తారు, క్లాసెస్ అరేంజ్ చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళకి రకరకాలుగా మోటివేషన్ ఇస్తూ ఉంటారు. లేదంటే సరే కొన్నిసార్లు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద సండేస్ సరే మాట్లాడతారు డిఫరెంట్ టాపిక్స్ గురించి, ఎలా మోటివేట్ అవ్వాలి, ఎలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి. 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సార్ కంప్లీట్గా దాని మీద కూడా కేర్ తీసుకుంటారు. సో వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ అవర్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్. సో ఇప్పుడు మోటివేషన్ అంటే కెరీర్ కౌన్సిలర్లు, సైకాలజిస్టులు వీళ్ళందరూ కూడా వస్తుంటారా? మనకి సుధీర్ సండ్రా గారు వచ్చారు, ఆయన చాలా మాట్లాడారు. అండ్ మన కాలేజ్ పిల్లలకి ఎలా మోటివేట్ చేయాలి, ఎలా ఏంటి అని చెప్పేసి సుధీర్ సండ్రా గారు మాట్లాడారు. ఇంకా డిఫరెంట్ డాక్టర్స్, న్యూరాలజిస్ట్ వచ్చారు, మాట్లాడారు. అండ్ ఎండ్రమూరి వీరేంద్రనాథ్ గారు, వీళ్ళ మనకి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరితో కూడా మనం సెషన్స్ పెట్టుకొని మాట్లాడిస్తారు. సో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలి అంటే ఏమేమి ఉండాలి అనేది? ఫస్ట్ థింగ్ మోటివేషన్. మనం చెప్పడం ద్వారా పిల్లలు కంప్లీట్గా మారుతారు. అంటే వేరే ఏది మీరు చేయొద్దు అని కాకుండా మేము ఫాలో అవుతూ వాళ్ళని కూడా మోటివేట్ చేసి మీరు ఈ వేలో వెళ్తే సక్సెస్ అవుతారు అని చెప్పి వీఆర్ ఫస్ట్ ఇంప్లిమెంటింగ్ దట్, వీఆర్ ఫాలోయింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయనకు ఒక వెంకటరమణ గారికి ఒక విజన్ అనేది ఉంటుంది, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పర్టీస్ ని యూస్ చేసుకుంటూ ఉండాలి, ఫోకస్డ్ గా ఉండాలి. మెంటర్షిప్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అసలు ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి చాలా మంది మనం చూస్తాం, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని వాళ్ళు ఏమీ ఒక ప్రాపర్ వేలో ఏమీ తీసుకురాలేరు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మేము చెప్పగలమంటే సార్ ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా దాన్ని ఒక ప్రాపర్ వేలో మౌల్డ్ చేస్తూ ఒక బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది అని చెప్పగలను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చంద్ర గారు. శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నాము, మనతో పాటుగా ఉన్నారు ఫ్యాకల్టీ బిందు గారు. హలో అండి. హలో మ్యామ్. సో ఇక్కడ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటి మీద ఫోకస్ అనేది ఎలా ఉంటుంది?
మాకు ఏంటంటే మ్యామ్ థియరీ మీద మాత్రమే నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి స్టూడెంట్కి అని చెప్పి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టడం జరిగింది మ్యామ్. మాకు కరికులంలో మొత్తం ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మేము పిల్లలతో చేపిస్తాం, కన్ఫామ్గా వాళ్ళతో చేపిస్తాం. ఎందుకంటే ఓన్లీ థియరీ నాలెడ్జ్ మాత్రమే వాళ్ళకి ఫ్యూచర్కి ఉపయోగపడదు, ఖచ్చితంగా ప్రాక్టికల్ అనేది ఉండాలి. సో యాజ్ వాళ్ళకి ఏమవుతుంది అంటే కనుక ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా ఎక్స్పెరిమెంట్ ఇంకా ఎట్లా చేయాలి, వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఎలా అప్లై చేయాలి అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సో అందుకే మేము చేపిస్తాం. అండ్ త్రూ అవుట్ ద కాలేజెస్ మీరు చూసుకున్నట్లయితే ఏ ప్రైవేట్ కాలేజ్లో కూడా ప్రాక్టికల్స్ చేపిరు, ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం వాళ్ళకి. దే ఫీల్ లైక్ ఎందుకు 3 hours వేస్ట్ చేయడం, వాళ్ళు ర్యాంక్స్ మీద పర్సంటేజెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఏమవుతుందంటే ప్రాక్టికల్ మీద ఫోకస్ చేయరు. కానీ మా కాలేజ్లో ఏంటంటే ఒక స్టూడెంట్కి థియరీ మీద ఎంత నాలెడ్జ్ ఉందో ప్రాక్టికల్ మీద దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, కన్ఫామ్గా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి థియరీ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జే ఉపయోగపడుతుంది. సో అందుకే వాళ్ళకి సంబంధించి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ల్యాబ్లో తెప్పిస్తాము అండ్ అలాగే చేపిస్తాము. అండ్ మాకు ఎలా అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ల్యాబ్స్ వాళ్ళకి ఏవైతే కరికులంలో ల్యాబ్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. సో అందుకే బెస్ట్ అండ్ టాప్ కాలేజ్ అయిందా? Yes, we can proudly say. సో ఎస్ బిందు గారు, థ్యాంక్ యూ సో మచ్. Okay, ma'am. థ్యాంక్ యూ. పాలిటెక్నిక్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఆ స్టూడెంట్స్ లాటరల్ ఎంట్రీతో తర్వాత బీటెక్లో కూడా జాయిన్ చేయవచ్చు. అందులో ఈసెట్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్కి సంబంధించి యాక్చువల్గా ఇప్పటిదాకా చదివిన తర్వాత అది అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది అని ఎందుకు అంటారు? మనతో పాటుగా ఉన్నారు బ్లెస్సీ, తను ఇక్కడ ఫ్యాకల్టీగా ఉన్నారు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. సో ఇక్కడ మీరు ఇచ్చేటువంటి కోచింగ్ అనేది ఎలా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు లాటరల్ ఎంట్రీతో బీటెక్లో జాయిన్ అవ్వచ్చు అంటే? యాక్చువల్గా ఏంటంటే ఈసెట్ అనేది ఇక్కడ మన కాలేజ్కి వచ్చేసరికి ఒక బ్రాండ్ ఫ్యాక్టరీ అనమాట. ఎలా మీన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే మేము ట్రైన్ అనేది ఇస్తాం అనమాట. వాళ్ళకి మెటీరియల్ సపరేట్ ఈసెట్కి ఏమైతే మనకి ఎలా అయితే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ కానీ ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళకి అసలు ఎలా బిట్స్ అనేవి ఎలా ప్రొవైడ్ చేయాలి, దానికి స్పెషల్గా ఏంటంటే మనకి ఎక్స్ట్రా అవర్స్ తీసుకుని కూడా మేము వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు వాళ్ళకి క్లాసెస్ అనేవి రన్ చేస్తూ ఉంటాం. మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే 250 members వరకు ఒక మనకి టాప్ ర్యాంకర్స్ ఇక్కడ నుంచి లేటరల్ ఎంట్రీ ద్వారా డిఫరెంట్ క్వాలిఫైడ్ చాలా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్న పెద్ద కాలేజెస్లో మన వాళ్ళ స్టూడెంట్స్ అనేవి వాళ్ళకి సీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో బీటెక్లో జాయిన్ అవ్వడానికి. అందుకేనా మీరు ఇప్పుడు ఈసెట్ అంటే ఈసెట్కి ఒక ఫ్యాక్టరీ అన్నారు మీరు, అంటే 250 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచే మేము ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాం వాళ్ళకి. ఎలా అంటే అవేంటి అని అంటే వాళ్ళకి థియరీతో పాటు ఈ యొక్క ఈసెట్ కూడా వాళ్ళకి సపరేట్ మేము టెక్స్ట్ బుక్స్లో కానీ నోట్స్లో కానీ వాళ్ళకి థియరీతో పాటు ఈ బిట్స్ అనేది ఇస్తూ ఉంటాము. వాళ్ళకి వీక్లీ ఎగ్జామ్స్ పెట్టడం కానీ క్లాసెస్ వాళ్ళకి చెప్పడం కానీ అసలు ఎలా చదివితే వాళ్ళకి ఈ సెట్లో టాప్ ర్యాంకర్స్ అలా ఫామ్ అవుతారు అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కంప్లీట్ గా ఒక 3 years దాని మీద ఫోకస్ పెట్టకుండా, ఈ డిప్లొమా మీద ఫోకస్ పెట్టకుండా నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వెళ్ళాలి అంటే ఈ సెట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అందుకే మీరు ప్రౌడ్ గా చెప్తున్నారు ఒక ఫ్యాక్టరీ అనేది, ఈ సెట్ ఫ్యాక్టరీ ఉంది మా దగ్గర అనేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో మనం రోజుకి వస్తున్నటువంటి సరికొత్త ఏఐ టూల్స్ చూస్తున్నాము. దీంతో పాటుగా ఇటీవలే వచ్చినటువంటి ఆంథ్రోపిక్ ఏఐ, వీటన్నిటితో ఏఐఎంఎల్ కావచ్చు, డేటా సెక్యూరిటీ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఈ కోర్సులు నేర్చుకునే వాళ్ళకో లేకుంటే ఆల్రెడీ అదే ప్రొఫెషన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కో థ్రెట్ ఉంది, రాబోయే కాలంలో వాళ్ళకి జాబ్స్ పోతాయి అనేది వినిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ నిజంగా ఆ కోర్సుల్ని నేర్చుకోవడం వల్ల లాభం ఉంటుందా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మనం ఫ్యాకల్టీతో మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి క్లౌడ్ కంప్యూటింగ్తో పాటుగా ఏఐఎంఎల్, ఆ తర్వాత బిగ్ డేటా గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఏఐఎంఎల్ అనగానే ఇప్పటిదాకా చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం కదా, ప్రతి ఇన్స్టిట్యూషన్లో అది ఉంది అనేది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి థ్రెట్ చూసిన తర్వాత మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, స్టూడెంట్స్ కూడా చెప్పాలి. ఎలా దాన్ని ఓవర్కమ్ అవుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ నామ్స్ ప్రకారం ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ 9 to 4:30 ఆ టైంలో జరిగిపోతాయి మన క్లాస్ వర్క్. తర్వాత 4:30 to 6 మధ్యలో ఏ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ స్టూడెంట్స్ అందరికీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు నేర్చుకోవడానికి కావాల్సిన టైం ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. అలాగే వాళ్ళకి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలో, ఎలా చార్ట్ జీపీటీ ఎలా యూస్ చేసుకోవాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. దాన్ని బట్టి వాళ్ళు అప్డేట్ అయిపోతారు. సరిపోతుంది అంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది, ఉద్యోగాలు పోతాయి అనుకున్నప్పుడు, సో ఇది వీళ్ళు ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఫర్ ద ఫ్యూచర్ ఆర్ దే రెడీ ఫర్ ద ఫ్యూచర్?
రెడీ మేడం. అయితే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వీళ్ళకి ఇప్పటి నుంచే స్లోగా 3 years రన్ అవుద్ది డిప్లొమా. ఈ 3 years రన్ అయ్యేలోపు వీళ్ళకి ఒక అవగాహన వస్తుంది. తర్వాత బీటెక్ వెళ్ళిన తర్వాత ఇంకా ఫాస్ట్ అవుతారు ఉన్న వాళ్ళకంటే, బీటెక్ ఉన్న స్టూడెంట్స్ కంటే కూడా. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. కోడింగ్ గురించి వీటన్నిటి గురించి వినిపిస్తోంది కదా. అప్ టు డేట్ అంటే మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ స్టూడెంట్స్ కూడా చెప్పాలి కదా. ఏం చేస్తారు అక్కడ? ఎక్సర్సైజ్ ఎలా అవుతుంది? సో మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ అనేది అంతా కూడా మనకి ఎంటర్టైన్మెంట్ అంటే మనకి నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇలాంటి యాప్స్. నెక్స్ట్ స్టోరేజ్ సర్వీసెస్ వచ్చేబట్టి గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ లాంటివి. సో ఇలాంటి యాప్స్ అన్నీ కూడా క్లౌడ్ బేస్డ్ యాప్స్ అండి. సో వాటికి మేము ఏంటంటే సపరేట్గా మా పిల్లలకి ఒక 1 week వరకు బూట్ క్యాంప్ అనేది నిర్వహించి సో రియల్ టైం అంటే ఆన్ హ్యాండ్స్ మేము ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఉంటాం. సో అలా మేము ఏంటంటే రియల్ టైం ఎగ్జాంపుల్తో రియల్ టైం వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీళ్ళకి ఇక్కడి నుంచే మనకి కొంత ఐడియా ఉంటుంది మేడం. సో అలా మేము వీళ్ళల్లో కొంచెం సమ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సెక్షన్, ఈ ల్యాబ్ అనేది చాలా సాఫిస్టికేటెడ్గా అనిపిస్తుంది. మనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలా ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. సో అదే రెడీ ఫర్ ది ఫ్యూచర్, దానికోసమే ఇప్పుడు మీరు చేశారా? ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉన్నాయి? సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఏఎంఎల్ కానీ క్లౌడ్కి కానీ మనకి కాన్ఫిగరేషన్ వచ్చేప్పటికి సిస్టమ్ చాలా ఎక్కువ ఉండాలి మేడం. హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ అయితేనే మనకి డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో స్పీడ్ ఉండాలి. సో మేము చేసే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్ కానీ మేము చేసే ప్రాజెక్ట్స్ కానీ పర్ఫెక్ట్గా మేము అప్గ్రేడ్ చేసుకుంటాం మేడం. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. ఎవ్రీ 6 months మేము ఒకసారి మళ్ళీ ఏవైతే మనకి లోపల డివైజెస్ ఉన్నాయో సో అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటాం మేడం. సో అలా మేము ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాం. హార్డ్వేర్లో అవ్వచ్చు, సాఫ్ట్వేర్లో అవ్వచ్చు. కాంపిటీషన్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. మీకు ఎంత ఎక్స్పీరియన్స్, ఎఫిషియన్సీ మీకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మారుతున్న దాంతో చూస్తే ఈ కాంపిటీషన్ తట్టుకోవాలి అండ్ వీళ్ళని కూడా ట్రైన్ చేయాలి మేడం. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వీళ్ళు పాలిటెక్నిక్ 3 years కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత లాటరల్ ఎంట్రీతో బీటెక్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. వీళ్ళని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ కరికులం కావచ్చు, లేకుంటే మీరు ఉన్నటువంటి సిస్టమ్స్, కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా ఎలా మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు? యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే బయట బీటెక్ కాలేజెస్ ఒకలా ఉంటాయి, మన కాలేజెస్ ఒకలా ఉంటాయి. ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళి మనం జాబ్స్ కొట్టాలంటే కరికులంలో ఉన్న చదివితే అవ్వదు. ఎయిదర్ అది బీటెక్ అయినా, పాలిటెక్నిక్ అయినా, ఎక్కడైనా కానీ. సో మనకి ఇక్కడ మన కాలేజ్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటంటే ఓన్లీ కరికులం కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తాం మనం. ఆ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏంటంటే ఇప్పుడు పైథాన్ కానీ, డబ్ల్యూటీ కానీ, ఏఐ కానీ, క్లౌడ్ కానీ ఏవైనా చూసుకుంటే లాంగ్వేజెస్ మనం ఏం చేస్తామంటే కరికులం బేస్డ్ కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తాం. ముందు మనం కరికులం బేస్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేర్పించేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీతోనే వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువ నాలెడ్జ్ ఉంటారో వాళ్ళతో మనం ఏం చేస్తామంటే మళ్ళీ కోడింగ్ రాయిస్తాం. అవి కూడా ఎలా hundreds of కోడ్స్ రాయిస్తూ ఉంటాం. అవి కూడా ఎలా నార్మల్ సినారియో బేస్డ్, నార్మల్గా కాకుండా సినారియో బేస్డ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తే ఎలా ఉంటాయి, రియల్ టైంలో స్టూడెంట్ అనేవాడు బయటకు వెళ్తే ప్రాజెక్ట్స్ చేస్తే ఎలాంటి టూల్స్, మాడ్యూల్స్ వాడాలి అవన్నీ మనం ముందే ఒక సినారియో బేస్డ్ టెక్స్ట్ బుక్స్ రాయిస్తాం మనం మీరే స్టాఫ్ తో. అవునా? ఓకే. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా జ్యోతి పాలిటెక్నిక్? అవును. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. అంటే సెమ్ వైజ్ 4th సెమ్ కానివ్వండి, 3rd సెమ్ కానివ్వండి, సెమ్ వైజ్ కూడా మనకు సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ కోడింగ్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా కరికులం బేస్డ్ ప్రోగ్రామ్స్ రాయిస్తాం. ఓన్లీ ఎలా అయితే కరికులంలో ఉన్నాయో అవి కూడా కాకుండా సినారియో బేస్డ్ కూడా యాడ్ చేసి more than 100, మాక్సిమం more than 100. వీళ్ళు కరికులంతో అయిపోయినాక మనం ఏం చేస్తాం అంటే ప్యారలల్ గా ఇవి కూడా రన్ చేయిస్తాం. సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే బీటెక్ వెళ్ళాక ఏం చేయగలరంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళని వీళ్ళు బీట్ చేయగలరు. సో మనం చూసుకుంటే పాస్ట్ స్టూడెంట్స్ కూడా ఏం చెప్తారంటే మనకి వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ ఏంటంటే, మ్యామ్ మేము ఇక్కడ నేర్చుకుంది కాదు, మనం జ్యోతి దగ్గర నుంచి వెళ్ళినాక అక్కడ చెప్తుంటే మీ కరికులం చూసి, మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటే, మీ నాలెడ్జ్ చూస్తుంటే మాకు భలే ముచ్చటేస్తుందని స్టాఫ్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కడి వాళ్ళు మన మెటీరియల్ తీసుకుని వెళ్ళినా కానీ మన మెటీరియల్ అక్కడికి ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తాం కాబట్టి, బీటెక్ లెవెల్లో నేర్పిస్తాం కాబట్టి పిల్లలు చక్కగా ఫిట్ అవుతారు. వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అది సో ఇప్పుడు ఓన్లీ 3 years కోసం మాత్రమే కాదు, ఫ్యూచర్ కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు బయట చూసుకుంటే బీటెక్ వెళ్ళాక కానీ ఇక్కడ ఎక్కడ కానీ మనకి జాబ్స్ కనిపించవు. ఎందుకంటే ఓన్లీ కరికులం బేస్డ్ మాత్రమే నేర్పిస్తారు కానీ. సో అందుకని ఏంటంటే మనం స్టార్టింగ్ స్టెప్లోనే వీళ్ళు కొంచెం ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళని ఓన్లీ బుక్స్ వైజే చదివించినట్టు కాకుండా
అదర్గా చదివిస్తే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మనం సాటిస్ఫై అవ్వాలి, యాజ్ వెల్ పేరెంట్స్ కూడా సాటిస్ఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ వాళ్ళ So, కెరీర్ కోసం కూడా వాళ్ళు యూజ్ అవుతుంది. సో అందుకని ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించినటువంటి కాలేజ్ టూర్. యూజువల్గానే పేరెంట్స్ పిల్లల్ని ఒక కాలేజ్లో జాయిన్ చేయాలంటే ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఒక హ్యూజ్ క్యాంపస్ ఉండాలి, గాలి వెలుతురు ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, అక్కడ క్వాలిఫికేషన్స్ క్వాలిటీ అనేవి చాలా బాగుండాలి అనుకుంటారు, మోటివేషన్ ఇన్స్పైరింగ్గా కూడా ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు నేనున్నటువంటి ఈ క్యాంపస్ 6 ఎకర్స్లో ఉంది అండ్ ఎటు చూసినా ఒక పాజిటివ్ వైబ్ కనిపించేలా, అదే ఒక డ్రైవింగ్ ఫోర్స్లా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. పేరెంట్స్ కోరుకునేది ఇదే కదా. ఈ కాలేజ్లో ఉన్నటువంటి 3 ఇయర్స్ వాళ్ళకి ప్రాపర్గా కావాల్సినటువంటి ఒక నాలెడ్జ్, స్కిల్స్ అనేవి రావాలి. టెక్నికల్గా స్కిల్డ్గా వాళ్ళు స్టూడెంట్స్ బయటికి వెళ్తే నెక్స్ట్ ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ అనేది ఉండాలి. యాజ్ ఎ పేరెంట్గా నేను అదే ఆలోచిస్తాను, ఏ పేరెంట్ అయినా ఆలోచించేది అదే. ఒక పాజిటివ్ ఫీల్తో, ఒక డ్రైవింగ్ ఫోర్స్తో ముందుకెళ్ళాలి, బెస్ట్ సిటిజన్స్గా మారాలి. అందులోనూ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు ఏవైతే సప్లై కొంచెం తక్కువగా ఉందో దాని మీద ఫోకస్ పెడుతూ వెళ్ళాలి. ఎంతసేపు మనం ఒక ఇంజనీరింగ్ వైపు మాత్రమే వెళ్ళకుండా ఇప్పుడు ఒక మిడిల్ మేనేజ్మెంట్ అనేది ఏ కోర్సులకైతే ఉందో, ఎక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉందో, ఎక్కడైతే ప్రొఫిషియన్సీ అవసరం ఉందో దాని మీదే ఫోకస్ పెడుతోంది శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలకి, పేరెంట్స్కి నేను చెప్పేటువంటి ఒక సజెషన్, ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోంది. ఇప్పటిదాకా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉండేది, మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి ఎంతసేపు చైనా అగ్రగామిగా ఉంది, భారతదేశం ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి కావలసినటువంటి ఎనర్జీ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, దాని మీద ఫోకస్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం పెడుతోంది. అదే దిశగా 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వెంకటరమణ గారు స్టార్ట్ చేసినటువంటి శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ ఫ్యూచర్ డిమాండింగ్ కోర్సెస్ని అందిస్తోంది. సో ఒక వైస్ డెసిషన్ తీసుకోండి, ఇమ్మీడియట్గా వాట్ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కాబట్టి వాట్ నెక్స్ట్లో ఈ కాలేజ్ని ఫస్ట్ ప్రయారిటీగా కూడా మీరు పెట్టుకోవచ్చు.